హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక ఆలయానికి వెళ్ళామండి. అదే పేరూరు బండపై ఉన్న వకుళామాత ఆలయం. ఈ ఆలయం శ్రీనివాసుడి తిరుపతి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వకుళామాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని పెంచిన తల్లి యశోదమ్మ. ఈ కలియుగంలో శ్రీనివాసుడిని పెంచిన తల్లిగా వకుళామాతగా అవతరించింది. ఈ వకుళామాత చేతుల మీదుగానే శ్రీనివాసుని పద్మావతిల కళ్యాణం జరిగింది. ఈ వకుళామాత ఆలయం కొండపై నుంచి చూస్తే మనకి 7 కొండలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఆలయం చాలా బాగుంది, చూడడానికి చాలా అందంగా ఉందండి. ఎత్తైన కొండ మీద నుంచి చూస్తే మనకు అంతా చుట్టుప్రక్కల ప్రాకారం అంతా బాగా నీట్గా కనబడుతుందండి. ఇదివరకు మేము తిరుపతి వచ్చినప్పుడు ఈ ఆలయం వైపు రాలేదండి. ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా అందంగా నీట్గా తయారు చేశారు, కొత్తగా కట్టారు, చాలా బాగుంది. శ్రీనివాసుడిని దర్శించుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వకుళామాత ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ ఆలయాన్ని కట్టడంతో అందరికీ బాగా పరిచయం అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఆలయం దగ్గరకు వచ్చి మంచి మంచి వ్యూస్, ఫొటోస్ చాలా బాగుంది. కొండ మీద నుంచి చూస్తే మనకి మొత్తం సిటీ అంతా బాగా కనబడుతుందండి. ఇక్కడ స్టే అవ్వడానికి ఏమి లేవండి, ఇక్కడ మామూలుగా మనం దర్శించుకుని వెళ్ళిపోవడమే. ఆలయం అయితే పైన ఇలా ఉంటుంది. ఈసారి తిరుపతి వచ్చినప్పుడు మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.